ఈరోజు అయోధ్య మందిరంలో రామ జన్మభూమికి సంబంధించిన తీర్థ్ ట్రస్ట్ దాని జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గారు నిన్నటిదాకా ఏం జరగలేదని బుకాయించారు. ఆయన సొంత మనుషులు 8 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సిట్ ఉత్తరప్రదేశ్లో. భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల నుంచి చందాలు వసూలు చేసిన చందాలలోనే స్కామ్ చేయడం అనేది ఎంత పెద్ద విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2,000 కోట్ల పైచిలకు అక్కడ దప్పిదాలు జరిగినాయి. గతంలో కూడా చందాలకు అసలు కలెక్ట్ చేసిన చందాలను కూడా ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మమతా బెనర్జీ దగ్గర నుంచి 20 మంది ఎంపీలను, శివసేన నుంచి 6 ఎంపీలను ఒక్కొక్కరికి 70 కోట్లు 75 కోట్లు ఇచ్చి కొంటుర్రు. ఈ దోచుకున్న ధనంతోటే కొంటుర్రా? రాముని పేరు చెప్పి అడుక్కున్న పైసలను చందాల రూపంలో మీరు దాన్ని దోచుకొని ఏం చేస్తున్నట్టు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి వాడుతుర్రా? ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారైనా, నరేంద్ర మోడీ గారైనా, అమిత్ షా గారైనా మీ ముగ్గురు కీలక పాత్ర వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన విషయాన్ని మీరు ప్రజలకు ఎందుకంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు బయటికి తెలవాలి. ప్రజలు పాపం తిన్నా తినకున్నా మీరు చెప్పినటువంటి మీరు ప్రచారం చేసినటువంటి విధానంతో నమ్మి అయోధ్య రాముని కోసము, అయోధ్యల రామ మందిర నిర్మాణం కోసం మొదటి నుంచి కోట్ల రూపాయల చందాలు ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా మీరు దోచుకోవడానికి ఇచ్చినాయి కావు, దేవునికి ఇచ్చినాయి అని చెప్పి తెలియజేస్తున్నాను.